హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ ఈప్సెట్ 2024 ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అయితే ఒక రోజు ముందుగానే వచ్చేసాయి. మరి వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి అనే విషయాలన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. మరి షెడ్యూల్ ప్రకారంగా చెక్ చేసుకున్నట్టయితే మనకు ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అనేది 13th లోపు, అంటే ఆన్ నాట్ బిఫోర్ అని చెప్పేసి అన్నారు కాబట్టి మనకు 12th రోజే మనకు ఈ అలాట్మెంట్ అయితే జరిగింది. ఈ అలాట్మెంట్కి సంబంధించిన సర్క్యులర్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ allotment order by the signing through candidate login and report allotted college. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. 13th ఆగస్ట్ నుంచి 17th నేనేం చెప్తా అంటే 13th రోజు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా వెరిఫికేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మనకు 14th 15th అనే ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. అంతేగాని 17th వెళ్ళి రిపోర్ట్ చేస్తా అంటే కుదరదు. ఇక కాలేజీలో రిపోర్టింగ్ పక్కా చేయాలంటే పక్కా 100% డ్యామ్ షూర్గా చేయాల్సిందే. ఒకవేళ నేను చేయను అంటే ఉన్న పలంగా మీ సీట్ అయితే క్యాన్సల్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మనకు కాలేజ్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ కాదండి, కాలేజ్ రిపోర్టింగ్. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి కాలేజ్ రిపోర్టింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. చేయకపోతే ఉన్న పలంగా సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక దీనికి సంబంధించిన లాగిన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసింది. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ ఏవైతే మీకు లాగిన్ ఐడి అండ్ ఆల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తారో అది ఎంటర్ చేసి సైన్ ఇన్ అండి. ఒకవేళ కనుక మీరు యూజర్ అండ్ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే లెఫ్ట్ సైడ్లో నాట్ రిజిస్టర్డ్ అండ్ ఫర్గాట్ పాస్వర్డ్, ఫర్గాట్ యూజర్ ఐడి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ దాని నుంచి రికవరీ చేసేసుకొని మీరు సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకు వచ్చే స్క్రీన్లో ఏ విధంగా ఉంటుంది. మీరు సైన్ ఇన్ చేయగానే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, దాంతోపాటు జాయినింగ్ రిపోర్టింగ్. ఇదివరకే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్లయితే మళ్ళీ అయితే అవసరం లేదు. ఇది సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టింగ్ అని ఎవరి దగ్గర ఉంటుందో ఈ జాయినింగ్ రిపోర్ట్ చేసిన తర్వాత కాలేజీకి వెళ్ళి ఇన్ టైంలో రిపోర్ట్ చేయాల్సిందే. అని ఒకటి గుర్తుపెట్టుకొని, మీ దగ్గర ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సర్టిఫికెట్ A to Z, ప్రతి ఒక్క సర్టిఫికెట్ అన్నీ కూడా నీట్గా కలర్ స్కాన్ చేసుకొని మీ మెయిల్కి అటాచ్ చేసుకుని ఒకసారి కాలేజీలో సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత తిరిగి మీ చేతికి రావాలంటే 4 years టైం అనేది తీసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు కావచ్చు, లేకపోతే వివిధ రకాల స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు కావచ్చు, ఈ పాస్ అప్లై చేసినప్పుడు ఎన్నో రకాలుగా మీ సర్టిఫికేట్స్ మీకు జిరాక్స్ కాపీస్ చాలా అవసరం వస్తాయి. కాబట్టి 1-2 సెట్లు మీ దగ్గర పెట్టేసుకొని ఆ కాపీస్ అన్ని కూడా నీట్గా కలర్ స్కాన్ మీ దగ్గర చేయండి. ఎక్కడి నుంచి అంటే అలాట్మెంట్ ఆర్డర్ ఇక్కడ చెక్ చేసుకుంటే టోటల్గా మనకు ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో, స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, మైనార్టీ కనుక ఉంటే మైనార్టీ, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, ఈ విధంగా ఏ కాపీస్ అయితే ఉన్నాయో అన్ని రకాల కాపీస్, జాయినింగ్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్, కాలేజ్ రిసిప్ట్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు నీట్గా స్కాన్ చేసి మీ మెయిల్కి అటాచ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దీంట్లో వ్యూ సేవ్డ్ ఆప్షన్, మీరు ఎన్నో ఆప్షన్స్ పెట్టారు, ఆ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ద ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ది క్యాండిడేట్ అని చెప్పేసి ఏదైతే ఇక్కడ అమౌంట్ ఉందో ఈ అమౌంట్ మీరు పే చేయాల్సిందే. నేను పే చేయను అంటే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇదివరకు మీరు ఓల్డ్ అంటే ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఏదైనా అమౌంట్ కనుక మీకు వచ్చే అమౌంట్ ఉంటే మీకు వస్తుంది, లేదంటే ఎక్సెస్ అమౌంట్ ఏమన్నా ఉంటే అది ఇక్కడ టు బి పేడ్ అని చెప్పేసి వస్తుంది. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో మనకు ఒక పాయింట్ అయితే ఇచ్చారు. 13th నుంచి 17th మధ్య ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ ది సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ టీసీ. ఒకవేళ మీరు ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయనట్లయితే ఉన్న పలంగా మీ సీటు కూడా క్యాన్సిల్ కావచ్చు. ఖచ్చితంగా 13th నుంచి 15th మధ్య 13th నుంచి ఆగస్ట్ 17th మధ్య ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. ఇక అన్న నేను 17th రోజు నేను చేస్తే ఆ రోజు మంచి ముహూర్తం ఉంది, నాకు 4 o'clock 5 o'clock మంచి ముహూర్తం ఉంది. ఈ ముహూర్తాలన్నీ పక్కన పెట్టేసండి. ఏదైనా ప్రాబ్లం అయితే ప్రాబ్లం రిక్కుపోయేది మీరే. కాబట్టి ఆల్టర్నేట్గా మనకి ఇంకో డే కూడా ఉండదు. కాబట్టి 13th 14th ఈ 2 daysలో రిపోర్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకొకటి, అన్న నాకు ఫస్ట్ ఫేజ్లో సేమ్ కాలేజ్ వచ్చింది, సెకండ్లో సేమ్ వచ్చింది, థర్డ్లో కూడా సేమ్ వచ్చేసి అలాట్మెంట్ ఏం చేంజ్ కాలేదు. ఈవెన్ మేము కూడా ట్రై చేసామండి, ఫస్ట్ సెకండ్ థర్డ్, మరి ఎక్కడ కూడా సీట్ రాలేదు. తిరిగి మళ్ళీ అదే ఫైనల్ ఫేజ్లో అదే కాలేజ్లో సీట్ వచ్చింది. ఎవరికైనా చేంజెస్ జరిగినాయి చెక్ చేయండి. ఆల్రెడీ స్టార్టింగ్ చెక్ చెప్తాను, ఫుల్ కాంపిటీషన్ ఉంది. వస్తే ఫస్ట్ ఫేజ్లో ది బెస్ట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాస్ట్ ఫేజ్ వరకు అయితే చెప్పలేం. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక
దీనికి సంబంధించి ఈ పాస్ అంటే దీని తర్వాత ఉన్నటువంటి ఎన్నో రకాల స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి కానీ ఈ పాస్ అప్లై చేసుకోవడానికి కానీ ఫ్యూచర్లో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్న్షిప్ ఇలాంటి అప్లై చేసుకున్నప్పుడు అయితే సర్టిఫికెట్స్ మళ్ళీ అవసరం వస్తాయండి. ఒకసారి కాలేజీలో తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత అన్న నాకు అలాట్మెంట్ ఇవ్వండి, సార్ నాకు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి, అన్న నాకు ఎస్ఎస్సి మెమో జిరాక్స్ ఇవ్వండి, అన్న సర్టిఫికెట్, ఇలా కాలేజీలో అడిగితే ఎవరు కూడా రెస్పాన్స్ కారు. ఒకసారి కాలేజీలకి సర్టిఫికెట్స్ పోయినాయి అంటే కనీసం జిరాక్స్ కాపీ రావాలని కూడా చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఎన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా నీట్గా కలర్ జిరాక్స్ తీసేసుకొని మీ మెయిల్కి అటాచ్ చేయండి. వాట్సాప్లో కాదు, మెయిల్కి అటాచ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక రీసెంట్గా మనకి ఏమేమి ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫామ్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి, అలాట్మెంట్ ఆర్డర్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి మీకు చూపించే అలాట్మెంట్ ఆర్డర్ ఇది కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆప్షన్స్ సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టింగ్, పేమెంట్, ఇంతకుముందు ఏవైతే పేమెంట్ చేసేమో రకరకాల పేమెంట్ చేసి ఉంటాయి కదా, ఆ పేమెంట్కి సంబంధించిన రిసిప్ట్స్ ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసేసుకొని కలర్ కాపీ మీ మెయిల్లో అటాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ అలాట్మెంట్ లెటర్లో ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ప్రకారంగా 13th ఆగస్టు నుంచి 17th ఆగస్టు లోపు ఖచ్చితంగా 80% రిపోర్ట్ అయితే చేయాలి. ఇక దీంతో పాటు అన్న మాకు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంది కదా, ఇంటర్నల్ స్లైడింగ్లో మాకు ఏమైనా అవకాశం ఇస్తారు అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే విత్ ఇన్ ది కాలేజీలో మనకు అవకాశం అయితే ఇస్తారు. దీంట్లో మనకి చెక్ చేసుకోవచ్చు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పేసి ఎక్సర్సైజింగ్ ది ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ ద అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ది సేమ్ కాలేజ్. ట్యూషన్ ఫీ ఈజ్ అప్లికేబుల్. ఎవరైతే మీకు ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ది కాలేజీలో సిఎస్ నుంచి ఈసీ కానీ, ఈసీ నుంచి సిఎస్సి కానీ, ఐటీ నుంచి సిఎస్సి కానీ, సిఎస్ఎం నుంచి సిఎస్సి కానీ, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఎవరైతే ఇంటర్నల్ స్లైడింగ్ వేకెన్సీ ఉంటేనే ఆ వేకెన్సీలో మీరు ఓసీ అయితే ఓసీ వేకెన్సీ ఉండాలి, బీసీ అయితే బీసీ వేకెన్సీలు, ఏసీ అయితే ఏసీ వేకెన్సీ ఉండాలి. ఆ విధంగా వేకెన్సీస్ ఉంటే ఆ రిలవెంట్ కేటగిరీకి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు కూడా మెరిట్ లిస్ట్లో ఉంటే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి ఆ విధంగా ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకుంటే మరి మాకు రియంబర్స్మెంట్ వస్తుందంటే వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే అప్లికేబుల్ అనే ఉంది. కాబట్టి ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది మీరు కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేసిన తర్వాత 21st ఆగస్టు 22 ఒకవేళ పాసిబుల్ అవుతుందా కాదా అనేది పక్కన పెట్టేస్తే రిపోర్టింగ్ అయితే కాలేజీ చేయాల్సిందే. ఒకవేళ పాసిబుల్ అవుతే ఇంటర్నల్ స్లైడింగ్ అవుతుంది, లేకపోతే ఉన్న బ్రాంచ్ ఉంటుంది. అంతేగాని మళ్ళీ నేను సీట్ క్యాన్సిల్ చేసుకుంటా అంటే కుదరదు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే మనకు అలాట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి వీడియో. ఇక దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇక రెగ్యులేషన్స్ ఏంటి, ఆ కాలేజీలో ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్, ఇలా ఎన్నో రకాల వీడియోలు అయితే చేయబోతా ఉన్నాం. jaypalande.com జైపాలండే యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయితే ఆదరించారో తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్కి సంబంధించిన మరిన్ని వీడియోలు చేయడానికి అయితే నా వంతుగా ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.